ఈరోజు యూత్ అందరూ కూడా డ్రగ్స్కి బానిస అవుతున్నారు, త్రాగుడికి బానిస అవుతున్నారు, గంజాయికి బానిస అవుతున్నారు, సినిమాలకు సీరియల్స్కి చాలా విధాలుగా బానిసలు అవుతున్నారు. ఈ బానిసలు అవ్వడానికి గల కారణం ఏంటిదో తెలుసా మీకు? బానిసలైనటువంటి వారితో సహవాసము చేయడం, బానిస అయినటువంటి వారితో ఫ్రెండ్షిప్ చేయడం. ఈ ఫ్రెండ్షిప్ ఎవరితో మనము చేస్తున్నాం, ఎటువంటి వారితో మనము ఫ్రెండ్షిప్ చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించాలి. చిన్న కథ చెప్తాను మీకు. అనగనగా ఒక తాబేలు ఉంది. తాబేలు చెరువు ఒడ్డు దగ్గర ఉంది. తాబేలు చెరువు ఒడ్డు దగ్గరికి వచ్చి ఇలా నిల్చుందంట. తాబేలు అనుకుంటుంది, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వరకు నేను ఈత కొట్టుకొని వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకుంటుంది. ఆ తాబేలు దగ్గరికి ఒక తేలు వచ్చింది. తేలొచ్చి, తాబేలా తాబేలా ఎక్కడికి వెళ్తున్నావు తాబేలా అంటే, తాబేలు తేలుతో చెబుతుంది, నేను ఇక్కడి నుంచి ఆ ఒడ్డు వరకు వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి తేలుతో తాబేలు చెబుతా ఉంది. అప్పుడు తేలు చెప్తుంది, తాబేలా తాబేలా నీ భుజం మీద నన్ను ఎక్కించుకొని, నీ భుజం మీద నన్ను ఎక్కించుకొని కొంచెం ఆ ఒడ్డు వరకు నన్ను చేర్చవా, ప్లీజ్ 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 అని చెప్పేసేసి తాబేలుతో తేలు చెబుతా ఉంది. తాబేలుతో తేలు చెబుతున్నప్పుడు తాబేలు అంటుంది, నువ్వు అసలే విషపు మనిషివి, నీలో విషం ఉంది, నువ్వు కాటేస్తే చచ్చిపోతారు, కాబట్టి నీతో నేను సహవాసం చేయను, నీతో నేను ఉండను, ప్లీజ్ నన్ను వదిలేయ్ అని చెబితే తేలు అంటుంది, ప్లీజ్ ప్లీజ్ తాబేలా, నీకు దండం పెడతా తాబేలా, నాతో 1 గంట సహవాసం చేయవా, ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్ చేయగానే తేలు రిక్వెస్ట్కి లొంగిపోయిన తాబేలు భుజాల మీదకి తేలుని ఎక్కించుకుంటుంది. ఎక్కించుకొని ఆ వాగులో నుంచి, ఆ చెరువులో నుంచి ఇలా వెళ్తా 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 భుజం మీద ఎక్కించుకొని తాబేలు తేలుని ఎక్కించుకొని వెళ్తా ఉన్నది. వెళ్తా ఉన్నటువంటి టైంలో ఆ చెరువు మధ్యలోకి వెళ్ళగానే కొంచెం కుట్టినట్టుగా అనిపిస్తుంది, చుట్టుకంటదంట. అనగానే తాబేలు అడుగుతుంది, తేలా నువ్వు నన్నేమైనా కుట్టావా అంటే తేలంటుంది, లేదు లేదు తాబేలా. ఇంకొంచెం ముందుకెళ్తారు. ఇంకొంచెం ముందుకెళ్ళగానే ఇంకోసారి కుట్టేస్తుంది, మరొకసారి కుట్టేస్తుంది. ఇక విషయం ఎక్కడం ప్రారంభమవుతుంది. తేలా 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 నువ్వు కుట్టను అన్నావు కదా, నాకు మంట స్టార్ట్ అయింది, విషం ఎక్కుతుంది నాకు. ఎవరంటున్నారు? తాబేలు అంటుంది. తేలంటుంది తాబేలుతో, నా బ్రతుకే విషపు బ్రతుకు, నాకు తెలియకుండా నేను కుట్టేశాను అని చెప్పి చెబుతుంది. విషం ఎక్కినటువంటి తాబేలు ఆ చెరువు మధ్యలో అక్కడికక్కడ విషం ఎక్కి చనిపోయింది. తాబేలు చనిపోయింది, తేలు చనిపోయింది. ఈరోజు ఎటువంటి విషము కలిగినటువంటి వ్యక్తులతో ఈరోజు నువ్వు ప్రయాణము చేస్తున్నావు? ఎటువంటి త్రాగుబోతులతో తిరుగుతున్నావు? ఎటువంటి డ్రగ్స్ అలవాటు ఉన్నటువంటి వారితో తిరుగుతున్నావు? మంచిగా చదువుకోవాల్సినటువంటి నీవు, నీ తల్లిదండ్రులు నీ కొరకు 100కి 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు వడ్డీకి అప్పు తీసుకొచ్చి నీకు కాలేజీ ఫీజు కడుతుంటే డ్రగ్స్ అలవాటు ఉన్నటువంటి స్నేహితులతో తిరుగుతావా? గంజాయి అలవాటు ఉన్నటువంటి స్నేహితులతో తిరుగుతావా? అటువంటి వారితో ఫ్రెండ్షిప్ చేస్తావా? నీకేమైనా న్యాయమా? ఒక రోజు వస్తుంది, ఏదో ఒక రోజు వాళ్ళు మునిగిపోవడం కాదు కానీ నిన్ను కూడా మునగొడతారు. వాళ్ళు అరెస్ట్ కావడం కాదు, నిన్ను కూడా అరెస్ట్ చేపిస్తారు వాళ్ళు. అందుకనే కదా ఫ్రెండ్షిప్ అనే పేరుతో అడవులలోకి తీసుకెళ్ళి చంపేస్తా ఉన్నారు. ఈరోజు
నీ జీవితంలో నువ్వు విజయము సాధించాలంటే, నీ జీవితంలో చెల్లి తమ్ముడా, మీ జీవితంలో మీరు విజయము సాధించాలంటే మీరు మంచి స్నేహితులను కలిగి ఉండాలి. చెడు స్నేహితులను విడిచిపెట్టండి, మంచి స్నేహితులను పట్టుకోండి. మీ జీవితంలో మీరు గమ్యము చేరుతారు. లేదా ఏ గమ్యము లేకుండా ఎందుకు పనికిరాని వ్యక్తులుగా మారిపోతారు? ఎందుకు పనికిరాని వ్యక్తులుగా మారుతారా, మంచి గమ్యానికి చేరుకుంటారా అనేది మీరు డిసైడ్ చేసుకోవాల్సిందే.